దేవునికి స్తోత్రం. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. మా సంఘ బిడ్డలందరికీ మా యొక్క వందనాలు. మేము ఫస్ట్ మాకేమీ లేదు, చాలా పేదవాళ్ళం. ఒక పూట ఉంటే ఒక పూట గడిచే చాలా పేదవాళ్ళం. అయితే మాకు సువార్థంగా మా వాళ్ళు మా ఖమ్మానికి రమ్మని చెప్పారు. మా భార్యకి బాగలేదు, మా భార్య కడుపులో గడలు ఉన్నాయి. అయితే హాస్పిటల్ చేసి క్యాన్సర్లో చెప్పారు. అప్పుడు నేను సరిగ్గా దేవుని నమ్ముకోకపోయేవాడిని, తాగేవాడిని, దొంగతనంగా తాగేవాడిని. నేను చర్చి కూడా పోయటం కాదు. అప్పుడు నేను భార్య దొరకు నేను ఖమ్మం వచ్చిన తర్వాత పెద్దయ్య గారు ఉన్నారు. అప్పుడు నేను భార్యకు విధంగా గడవలు ఉన్నాయి, బాగా అయితే రక్షణ తీసుకోమన్నాడు. ఫస్ట్ ఆయన చేపట్టి మాకు రక్షణ ఇచ్చినాడు. మా భార్య ఇచ్చిన తర్వాత 1 monthలోనే, 1 నెలలోనే మా భార్యకి ఎక్స్ట్రా తీస్తే గడలు లేవు. అప్పుడు నేను స్థిరంగా దేవుని నమ్ముకున్నాను. అప్పుడు నమ్ముకొని నేను, నా భార్య, నా కుటుంబం నమ్ముకున్నాం. అప్పుడు మాకు ఒక సైకిల్ మోటార్ కొనింది. మోటార్ వ్యాపారం చేసుకుంటున్నాను. తర్వాత నేను అయ్యగారిని అడిగిన, అయ్యా ఇట్లా నాకు ఒక ఆటో కావాలంటే సరే అన్నాడు అని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆటో కొనుక్కొని కొన్ని రోజులు ఆటోలో నేను వ్యాపారం చేశాను. తర్వాత రాంగనాకు 2-3 సంవత్సరాలకు ఆటో దూరం పోవాలంటే కొద్దిగా కష్టం అయ్యేది, చైన్ నొప్పులు వస్తున్నాయి. అప్పుడు నేను కారు అడిగితే కారు కూడా అయ్యగారు ప్రార్థన పెడితే నాకు కొన్ని రోజులకు కారు కొడితే నాకు అయ్యగారి ప్రార్థన వల్ల, ఆ భగవంతుడి కృప వల్ల నాకు కారు వచ్చింది. ఆ దేవుడు ఫలాని మా భార్యకు ఒక స్వప్నంలో మా గుంటకల గ్రామంలోనే ఒక స్థలం గురించి మా భార్యకి స్వప్నంలో చెప్పినాడు. చెప్పిన తర్వాత స్వప్నంలో మా భార్య చెప్పింది. స్వప్నంలో చెప్పినాడు ఇటు మన బంధు బలగమందరు అంటే ఆడ ఒక స్థలం, నేను దేవుని దేవల ఆ స్థలం కూడా దేవుడే చూపించింది. అదే నడుచుకుంటాడు అప్పుడు ఆడే నాకు స్థలం దొరికింది. ఆ స్థలం దొరికిన తర్వాత దాన్ని బేస్మెంట్ కట్టుకొని దాన్ని చిన్నగా ఏదో కట్టుకొని అనుకుంటానే చిన్నయ్య గారు ఉండి ఇల్లు కట్టాలా, నువ్వు వీడికి ఇల్లు కడతావన్నాడు. అయ్యా నాకు స్తోమత లేదు, నాకు గరీబ్ అని, ఇంత స్తోమత మా చేత కాదు నేను అంటే కడతామన్నాడు. కడతామంటానే ఆ ప్రార్థన వల్ల మా చిన్నయ్య గారు ఒక తండ్రితో మాదిరిగా అంతగా ప్రేమించి 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాట్లాడి మా గురించి ప్రార్థన చేస్తాడు. మా కోసం ఎంత దూరమైనా వస్తాడు. అంత మంచి అయ్యగారు మాకు దొరకటం నిజంగా మా అదృష్టం. ఆ దేవుని కృప వల్ల మా కుటుంబము, నా బిడ్డలు, నేను ఈ విధంగా ఉన్నాను. ఈ సాక్ష్యము చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.